పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని ఈ నెల 24న నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబగోన్ రమేష్ గౌడ్, నల్గొండ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 24న నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కుందూరి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ నెల 24న నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు సైనికులలాగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మణిమద్ది సుమన్, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపమారెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సంస్థలు కావచ్చు, అంటే మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, దాంట్లో అందరూ సహకారం చేయాలంటే ఆ మెజార్టీ చూపించంటే ఆయన మీద నమ్మకం ఉంటుంది కాబట్టి, మన మీద నమ్మకం ఉంటుంది కాబట్టి మనకు కూడా సహాయ సహకారాలు ఇస్తాడు. మేము నమ్ముతున్నాయనే కాడికి తీసుకురాకుండా మనం కష్టపడి దయచేసి ఏ వార్డు వాళ్ళైనా ఎవరైనా కావచ్చు పాత కొద్ది మీరందరూ రాయించండి. 24 నామినేషన్ వేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా మనం ఎంతైతే మెజార్టీ ఇచ్చామో అంతే మెజార్టీ ఎక్కడ కూడా తగ్గకుండా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంచి విజయాన్ని సాధించామో అదేవిధంగా పార్లమెంట్లో కూడా మంచి విజయం వస్తే ఇంకా మంచి మనకు పేరు ఉంటుంది. కాబట్టి నల్గొండలో అందరం కూడా కలిసి ఎలక్షన్లో ఏ బూత్లో ఎవరెవరు ఎంత కష్టపడ్డారో అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, లెక్కలతో సహా ఉన్నాయి. ఏ ఊరి నుంచి ఎంత మేయాట్ వచ్చింది, ఏ ఊర్లో ఎవరెవరు కష్టపడ్డారనే గణాంకాలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. దానికంటే ఎక్కువ ఈసారి మేయాట్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా ఉన్నారు మన సారు. ఏదైతే వారు మంత్రి అయిన తర్వాత నల్గొండ పట్టణానికి 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు. అవి టెండర్లు కూడా అయిపోయినాయి, అవి ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉన్నాయి. అంటే వారు మంత్రిగా కాగానే 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఒక నెల 2 నెలల్లో. అంటే ఇప్పుడు మనం వారికి ఎక్కువ మేయాట్ ఇచ్చి 54,000 మేయాట్ ఇచ్చినాం కాబట్టి వారు నిధులు తేగలిగారు. అదే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా అంతకంటే ఎక్కువ మేయాట్ మనం తేగలిగితే ఇంకా వారు ముఖ్యమంత్రితో కొట్లాడి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన గ్రామాలను కానీ పట్టణాన్ని కానీ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో కూడా వారు కొట్లాడి, ఎందుకంటే మా నియోజకవర్గంలో నాయకులు ఈ విధంగా కష్టపడి మేయార్టీ తీసుకొచ్చారు కాబట్టి మా నియోజకవర్గానికి ఎక్కువ నామినేటెడ్ పదవులు కావాలని కొట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానివల్ల మనందరికీ ఇంతమందిలో ఎవరికో ఒకరికి లాభం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత చాలా మంది ముఖ్య నాయకులు కూడా కౌన్సిలర్లు కానివ్వండి, అదేవిధంగా సర్పంచులు కానివ్వండి, చాలా మంది మళ్ళీ భారీ ఎత్తున జనసభకు, ఎందుకంటే పార్లమెంట్ నల్గొండలో నామినేషన్ కాబట్టి మనందరం భారీ సమీకరణ చేసి మన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బలమేదో చూపించాలని మనందరం వాటిలాగా కొంచెం న్యాయబద్ధంగా, ఎందుకంటే మనం ఇంతమంది తీసుకొస్తే అంతమందికే తీసుకురావాలి. ఎక్కువ తక్కువ చెప్పకుండా మనం, ఎందుకంటే సార్ దగ్గర ఇది పార్లమెంట్ ఎలక్షన్ భారీగా 18 లక్షల ఓట్ల ఎలక్షన్ కాబట్టి మనం అసెంబ్లీలా ఉండదు కాబట్టి మనం అందరం కష్టపడి తీసుకొచ్చి, రెండోది మనం ప్రతి బూత్ 280 బూతులు ఉన్నాయి, ప్రతి బూత్ ఒక 50 ఓట్లు పెంచితే 70,000 ఓట్లు అయితే మనకు. కాబట్టి మన అందరం కలుపుకోవాలి, పాత కొత్త అని లేకుండా. గతంలో అధికారం ఉన్నప్పుడే, అధికార పార్టీ ఉన్నప్పుడే 54,000 అధికారంలో వాళ్ళు లేరు. ట్రయాంగిల్ ఫైట్ కాబట్టి మనం అందరం కష్టపడి మన నాయకుని, ఎందుకంటే మన నాయకుడు దాదాపు సుమారు 800 కోట్లు ఆర్ఎండ్బి అనుకోండి, మున్సిపల్ అనుకోని 800 కోట్లు శంకుస్థాపనలు జరిగినాయి. ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి మనం ఈ పట్టణాన్ని, ఈ నియోజకవర్గం అభివృద్ధి పదవి తీసుకుపోతానికి భారీ నిధులు తెస్తేందుకు మనం పోటీ పడాలి. మన నాయకుడు ఎందుకంటే గతంలో కోదాడు మనం కొద్ది తేడాతో ఉన్నాం, 7 నియోజకవర్గం మన సెకండ్ ఉన్నాం.
ఈసారి అంతకాలం దాటిపోవాలని కోరుకుంటూ మీ అందరికీ సహకరించాలని ఎలక్షన్లో వేరే పేద ప్రజలు లేకుండా అందరూ కలిసికట్టు పనిచేయాలని కోరుకుంటున్నాం.